జీవితంపై రోజు రోజుకి మనుషులకు నిరాశ పెరుగుతుందా? వైరాగ్యంతో కొంతమంది, విరక్తితో కొంతమంది, ఈ బతుకునే బతుకుతామని కొంతమంది, ఆత్మహత్యే బెటర్ అని కొంతమంది కూడా ఫీల్ అవుతున్నారా? అంటే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ చేసినటువంటి సంచలన కామెంట్స్ అవుననే అంటున్నాయి. అయితే ఇన్నాళ్లకు మనసులోని ఈ భావోద్వేగాలను పంచుకోవడానికి మనుషులను వెతుక్కునే వాళ్ళు ఇప్పుడు ఓపెన్ ఏఐని ఆశ్రయిస్తున్నారని కూడా ఆ సంస్థ సర్వే తేటతెల్లం చేసింది. తమ చాట్ జీపీటీతో ప్రతి వారం కూడా 10 లక్షల మందికి పైగా యూజర్లు ఆత్మహత్య ఆలోచనల గురించి చర్చిస్తున్నారని చెప్పేసి ఆ సంస్థ పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన రేకెత్తించే అంశంగా మారింది. అయితే సమాచారాన్ని అందించే ఏఐపై ప్రజలు మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతలా ఆధారపడుతున్నారో ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసినటువంటి డేటా బట్టి స్పష్టమవుతుంది. ఇక ఆ నివేదికలోని అంశాలను చూస్తే షాక్ కలుగుతుంది. ప్రతి వారం చాట్ జీపీటీని వాడే యాక్టివ్ యూజర్లలో 0.15% మంది ఆత్మహత్యకు సంబంధించినటువంటి సంభాషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీకి వారానికి 800 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండగా ఈ లెక్క సూసైడ్కు సంబంధించి సంభాషణలు జరుపుతున్న వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక ఇలా ఉండగా ఇంచుమించుగా ఇదే సంఖ్యలో యూజర్లు చాట్ జీపీటీపై తీవ్రమైనటువంటి భావోద్వేగ అనుబంధం పెంచుకుంటున్నారు. దీంతో రోజు రోజుకి లక్షలాది మందితో మానసిక రుగ్మతల లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఓపెన్ ఏఐ సంస్థ పేర్కొంది. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా తమ ప్లాట్ఫామ్ను సురక్షితంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించే క్రమంలో ఓపెన్ ఏఐ ఈ వివరాలను పంచుకుంది. ఈ సంభాషణలు గణాంపరంగా చాలా అరుదైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందని ఇది సూచిస్తోంది. అయితే ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని ఓపెన్ ఏఐ సంస్థ భద్రతా చర్యలను మరింత టైట్ చేసే పనిలో పడింది. మానసిక ఆరోగ్య సంక్షోభం, అలాగే ఆత్మహత్య ఆలోచనల వంటి సున్నితమైనటువంటి అంశాల్లో చాట్ బ్యాట్ స్పందించే తీరును కూడా మరింత డెవలప్ చేయడానికి 170 మందికి పైగా మానసిక ఆరోగ్య నిపుణులతో ఈ సంస్థ కలిసి పనిచేస్తున్నట్లుగా వెల్లడించింది. దీంతో న్యూ అప్డేటెడ్ GPT-5 మోడల్ ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో చాలా మెరుగ్గా పనిచేస్తున్నట్లుగా ఓపెన్ ఏఐ వెల్లడించింది. అంతర్గత పరీక్షల్లో పాత మోడల్తో పోలిస్తే కొత్త మోడల్ 65% అధికంగా సరైన రీతిలో స్పందించిందని ఆ కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్యకు సంబంధించినటువంటి సంభాషణల్లో భద్రతా నియమాలను కూడా పాటించడంలో పాత మోడల్ 77% కూడా సక్సెస్ అయితే కొత్త మోడల్ 91% రూళ్లను కూడా పాటిస్తుందని ఓపెన్ ఏఐ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ CEO షామ్ ఆల్ట్మన్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ మానసిక ఆరోగ్యానికి ఇక చాట్ జీపీటీ వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడంలో గణనీయమైనటువంటి పురోగతి సాధించామని తెలియజేశారు. కంపెనీ విడుదల చేసినటువంటి తాజా డేటా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నప్పటికీ ఇక మానవ సహాయానికి బదులు ఎంతమంది యూజర్లు ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని కూడా బయటపెట్టింది. ఇదిలా ఉంటే ఓపెన్ ఏఐలపై ఆత్మహత్యలకు సంబంధించినటువంటి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇది న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కొంటోంది. ఆత్మహత్య ఆలోచనల గురించి చాట్ జీపీటీతో చర్చించిన తర్వాత ప్రాణాలు తీసుకున్నటువంటి 16 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు కూడా ఓపెన్ ఏఐ కంపెనీలపై దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.